హలో ఫ్రెండ్స్, ఈరోజు ఏసీ ఇన్స్టలేషన్కి వెళ్తున్నాము. ఈరోజు ఒక ఓల్డ్ ఏసీ రిమూవ్ చేసి కొత్త ఏసీ బిగియాల. ఇదైతే ఓల్డ్ ఏసీ సామ్సంగ్ అవుట్డోర్ అసెంబుల్ ఇండోర్ ఉంది. ఫస్ట్ అయితే ఏసీ రన్నింగ్ చేసుకొని ఫమ్ డౌన్ చేసుకున్నాము. ఫమ్ డౌన్ చేసుకున్న తర్వాత దాని తర్వాత అయితే ఫ్లేరింగ్ నట్టు విప్పేసి పైపులో ఏసీ రిమూవ్ చేసేసాము. ఆ తర్వాత ఇండోర్ అయితే రిమూవ్ చేస్తాము. ఈ పైపులన్నీ స్ట్రైట్ చేసేసి ఇండోర్ కాపర్ పైపు స్టడీ చేసి బాగా నీట్గా అయితే రెడీ చేసాము. స్ట్రైట్ అయితే బాగా స్ట్రైట్ అయినాయి పైపులు. ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్ళేసి ఇండోర్ అయితే రిమూవ్ చేస్తున్నాము. ఇండోర్ అయితే రిమూవ్ చేసేసి ఏసీ పక్కన పెట్టేస్తాము. ఇంకా పక్కన పెట్టిన తర్వాత మెల్లిగా అయితే దించేసి నీట్గా పక్కన పెట్టేశాము. ఇండోరు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి పక్కన అయితే పెట్టేశాము. ఇదైతే కొత్త ఏసీ హిటాచి ఇన్వర్టర్ మోడల్ 1.5 టన్ ఇండోర్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇండోర్ బాక్స్ రిమూవ్ చేసిన తర్వాత హిటాచి ఏసీ ఇన్వర్టర్ మోడల్ ఏసీ అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంది, బాగానే ఉంది. ఇది అవుట్డోర్ రిమూవ్ చేస్తున్నాము. అవుట్డోర్ రిమూవ్ చేసినాక ఇందులోనే 3 మీటర్ కాపర్ పైపు విత్ కేబుల్ కూడా వచ్చింది, వైరింగ్ కేబుల్ అవుట్డోర్లోనే వచ్చింది, ప్యాకింగ్లోనే. పైప్ అయితే క్వాలిటీ బాగానే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇండోర్ పైప్ వచ్చి స్ట్రైట్ చేసాము. ఇక్కడ చూస్తే ఇండోర్ పైప్ చూసి నెక్స్ట్ తర్వాత మనం ఇండోర్ పైప్ వచ్చేసి కటింగ్ చేసుకోవాలా. ఎందుకంటే గోడ వచ్చేసి మామూలుగా 16 ఇంచు ఉంది, ఇవి అంత పొడవు లేవు. అందుకోసం ఆల్రెడీ ఇది నిందేసి కాబట్టి ఇంకా అఫ్లైనట్టు వేయలేము. అందుకోసమే కట్ చేసేసి జాయింట్ అయితే వెల్డింగ్ అయితే చేసుకోవాలి. నీట్గా కట్ చేస్తున్నాము. బాగానే కట్ చేస్తున్నాం నీట్గా. నెక్స్ట్ అయితే ఇంకా కాపర్ పైప్ రోల్స్ వచ్చేసి పైప్ స్ట్రైట్ చేస్తున్నాము. ఈ 2 పైపులు అయితే బాగా నీట్గా స్ట్రైట్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా కాపర్ అయితే వెల్డింగ్ చేసుకుంటాము. కాపర్ పైపు పైప్ వచ్చేసి ఇంకా స్విడ్జింగ్ అయితే చేసుకుంటాము. స్విడ్జింగ్ అంటే ఇది జాయింట్ చేసుకోవడానికి స్విడ్జింగ్ చేసుకుంటాము ఇలాగా. నెక్స్ట్ అయితే ఇంకా మొత్తం ఫైర్ మొత్తం కొట్టుకొని బాగా వెల్డింగ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము. ఇంకా వెల్డింగ్ స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ పైప్ చేసుకుంటాము వెల్డింగ్. బాగా కాపర్ ట్యూబ్ అంతా హీట్ చేసిన తర్వాత తర్వాత స్టిక్ వేసి బాగా మెటల్ వేయాలా. 1/2 ఇంచ్ పైప్ అయితే కాపర్ వెల్డింగ్ అయిపోయింది. 1/4 పైప్ వచ్చేసి ఇంకా వెల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది కూడా అయిపోయింది. ఇంకా బాగా టేప్ వేసేసి ఫోమ్ కట్టేసి బాగా నీట్గా టేప్ వేస్తున్నాము. టేప్ అయిన తర్వాత ఇది వైట్ ఫోమ్ అయితే బాగా నీట్గా చుట్టేస్తున్నాము. వైట్ ఫోమ్ చుట్టేసి బాగా నీట్గా చుట్టేసాము. చుట్టిన తర్వాత బాగా నీట్గా అయితే చుట్టేస్తున్నాము. కాపర్
చుట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఇదైతే ఇండోర్ ప్లేట్ అయితే మార్కింగ్ అయితే మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాము లెవెల్ చూసుకొని. ఇదైతే కరెక్ట్గా మెజర్మెంట్ లెవెల్ ఉండాలా. కరెక్ట్గా లెవెల్ చూసిన తర్వాత మార్కింగ్ వేసుకుంటాము. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా అయితే కొన్ని హోల్స్ వేసిన తర్వాత డ్రిల్లింగ్ అయితే చేసుకుంటాము. డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫిషర్స్ అయితే ఇంకా చెక్కలు అయితే కొట్టుకుంటాము ఫిషర్స్ మాదిరిగా నీట్గా మొత్తం. ఇవి ఎక్కువ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్క హోల్స్ వచ్చేసి పాత ఏసీటివి. ఇంతకుముందు ఇక్కడే ఏసీ ఉండింది పాతది. దాని తర్వాత అయితే ఇంకా ప్లేట్కి అయితే స్క్రూస్ అయితే మామూలుగా కుడుతున్నాము ఇండోర్ కోసం. తర్వాత లెవెల్ చూసుకోవాలి బాగా నీట్గా చూసుకొని ఇంకా ఫైనల్గా అయితే మొత్తం కొట్టేసాము. మేకులు స్క్రూస్ అయితే మొత్తం ఫిట్ చేసేసాము ఇప్పుడే. దీని తర్వాత నెక్స్ట్ ఒకసారి మొత్తం లెవెల్ చూసుకొని నెక్స్ట్ అయితే ఇంకా మొత్తం టోటల్ అయిపోయినా ఇప్పటికీ నెక్స్ట్ అయితే ప్లేటింగ్ అయితే లెవెల్ చూసుకున్నాము లాస్ట్ టైం ఇంకోసారి. ఇంకా ఇండోర్ అయితే ఇంకా ఫిట్టింగ్ చేయడానికి అయితే తీసుకెళ్ళినాము. మొత్తం అయితే ఇండోర్ వచ్చి కరెక్ట్గా నీట్గా ఫిట్ అయిపోయింది చూశారు కదా, బాగా ఫిట్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అవుట్డోర్ దగ్గరికి వెళ్ళాలా. అవుట్డోర్ దగ్గర కాపర్ పైప్ అయితే బాగా స్ప్రింగ్ బెండర్ వేసేసి బాగా నీట్గా బెండ్ చేసుకున్నాము. కాపర్ పైప్ వచ్చేసి క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్. ఇది మిషన్ కూడా క్వాలిటీ బాగానే ఉంది. ఇలా కస్టమర్ అయితే నెక్స్ట్ మిద్దె పైన ఇల్లు వేసుకోవాలా, కాపర్ ట్యూబ్ కట్ చేయకని చెప్తే ఇంకా మామూలుగా కాపర్ ట్యూబ్ మొత్తం ఇక్కడే రౌండ్ చేసేసి ఇలా గోడకి ఇలాగే పెట్టేసాము. ఇలా మొత్తం నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోమ్ రిమూవ్ చేసిన ఫోమ్ మళ్ళీ దానికి వచ్చేసి మళ్ళీ ఇంకోసారి మొత్తం వైట్ ఫోమ్ అయితే నీట్గా చేసాము. ఇలా వైట్ ఫోమ్ బాగా చుట్టుకున్న తర్వాత నీట్గా అయితే వైట్ ఫోమ్ వేసుకున్నాము. చూడండి ఒకసారి. ఈ ఇన్స్టలేషన్ ఫోమ్ ఇంత బాగా వేసుకుంటే మామూలుగా అంత బాగుంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం అయితే దానికి సపోర్టర్స్ జీవో తర్వాత ఇలాగైతే మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఇంకా ఫ్లేరింగ్ అయితే స్టార్ట్ చేసాము. పైప్ మొత్తం కరెక్ట్ మెజర్మెంట్ చూసుకొని ఇంకా ఫ్లేరింగ్ అయితే 1/2 ఇంచ్ పైప్కి అయితే ఫస్ట్ చేసుకుంటున్నాము. ఫ్లేరింగ్ అయితే బాగా చూసుకోవాలి ఫ్రెండ్స్, బాగా నీట్గా చేసుకోవాలా, లేకుంటే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. ఫ్లేరింగ్ బాగా చూసి పర్ఫెక్ట్గా చేసుకోవాలా మొత్తం. ఫ్లేరింగ్ అయితే చేసుకుంటున్నాము. 1/2 ఇంచ్ ఫ్లేరింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా రిమూవ్ చేసి ఇంకా 1/4 కూడా ఫ్లేరింగ్ అలానే చేసుకున్నాము. 1/4 ఫ్లేరింగ్ అయిపోతానే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూడండి. ఫ్లేరింగ్ నట్టు వచ్చేసి మామూలుగా ఇలా చేతి తిప్పుతానే ఇలా బాగా ఎక్కేయాలా పోయినట్టు. దాని తర్వాత ఇంకా 1/2 ఇంచ్కు 1/4 కూడా అయిపోయింది. టెప్లు అంటే వేసి బాగా నీట్గా కరెక్ట్గా లెవెల్గా టైట్ చేయాలా. ఎక్కువ టైట్ చేయకూడదు, తక్కువ టైట్ చేయకూడదు. దానికి సరిపడా ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా టైట్ చేయాలా. ఇంకా టైట్ అయిపోయిన తర్వాత ఇది ఇన్వర్టర్ మోడల్ కాబట్టి మనం వ్యాక్యూమ్ పెట్టుకుంటే బాగుంటుంది. కూలింగ్ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. ఇన్వర్టర్ మోడల్ ఈసీలు ఖచ్చితంగా ఇలా వ్యాక్యూమ్ చేయాలా. ఒక 1/2 అవర్ అన్న వ్యాక్యూమ్ చేసిన తర్వాత ఇట్లా లీకేజ్ టెస్టింగ్ కోసము సర్ఫ్ నీళ్ళు తగిలించి ఇంకా గ్యాస్ అయితే రిలీజ్ చేసాము. ఫస్ట్ 1/2 ఇంచ్ రిలీజ్ చేస్తున్నాము. దాని తర్వాత పైన 1/4 వాళ్ళు అయితే రిలీజ్ చేస్తాము గ్యాసు. కూడా రిలీజ్ అయిపోయింది గ్యాస్. లీకేజ్ అయితే ఇక్కడ ఏమీ లేదు.
అంత పర్ఫెక్ట్ ఉంది. లీకేజ్ ఏసీ అయితే రన్నింగ్ చేసాము, ఇప్పుడే స్టార్ట్ ఆన్ అయింది ఏసీ. ఎయిర్ అయితే ఫాస్ట్గా వస్తుంది. అవుట్డోర్ అయితే చెక్ చేసుకున్నాము. ఇక్కడ రిటర్న్ అంతా బాగుంది, కరెక్ట్గా ఉంది కండిషన్ మొత్తం. ఏసీ కూలింగ్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది ఫ్రెండ్స్.